హలో హలో చెప్పం చెప్పురా. అరే నేను పంపిస్తానురా. లేదు అక్కడి నుంచి ఒక 1 వీక్లో పంపిస్తాను. నేను అందుకని అరే నేను ట్రై చేస్తూనే ఉన్నాంట. నేనేం చేయనురా. ఏం కాదులేరా, నేను పంపిస్తాను లేరా. సరేరా, సరే ఓకే. ఏం చేయాలి ఏమన్నా అర్థం కావట్లేదు. నాన్నకి హెల్త్ బాగాలేదు. తమ్ముడు ఫోన్ చేశాడు. కష్టమని అనుకుంటా. హలో చెప్పండి సార్. సరే సార్, ఎంత ఇస్తారండి సార్ పేమెంట్? సార్ మరి ఈసారి వద్దు సార్. మీకు కొంచెం ఇంట్లో ప్రాబ్లంగా ఉంది సార్. డాడీకి హెల్త్ బాగాలేదు. కొంచెం ప్లీజ్ సార్. సరే సార్ ప్లీజ్ సార్, అలా అనకండి సార్. మీకు దండం పెడతాను సార్, మీకు కాలు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, అలా మాట్లాడమాకండి సార్. లేదు సార్, కొంచెం చూడండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. కొంచెం అర్థం చేసుకోండి సార్ నా బాధ. లేదు సార్ అలా సరే సార్, మరి మీ ఇష్టం. సరే సార్, మీ ఇష్టం సార్. ఓకే సార్. ఓకే సార్. $5,000 వస్తున్నాయి. 5,000 ఏమింట్లోకి ఏమవుతాయి ఏమో. ఏం చేయాలో ఏమో. డాడీ చూస్తేనేమో హెల్త్ బాగాలేదు. తమ్ముడేమో ఫోన్ చేస్తున్నాడు. వీళ్ళేమో మనీ ఏమో తక్కువ ఇస్తా అంటున్నారు. అడిగితేనేమో తిడుతున్నారు. ఏం చేయాలి? అయ్యో రెడీ అవ్వాలి. మళ్ళీ వస్తే మళ్ళీ ఇలా ఉన్నావు అలా ఉన్నావు అంటారేమో. సరే రెడీ అవుతాము. తను వస్తుండే మళ్ళీ ఇబ్బంది అయింది. ఓకే ఎవరండి మీరు? సుధాకర్ పంపించాడు. మిమ్మల్ని నేను పంపించింది. అవునండి. సరే అండి. కూర్చోండి.
ఇంకేంటి మరి మొదలెడదామా? కొంచెం మనీ అరేంజ్ చేయండి. మనీ మాట్లాడేశాం కదా. అంటే అవి కొంచెం తక్కువగా ఉన్నాయి. వెళ్ళి నీకు మనీ కావాలా? సర్లే. డాడీకి హెల్త్ బాగా కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అరే నేను ఏ మూడ్లో వచ్చాను, నువ్వేం చెప్తున్నావు? నేను ఏదో ఒకటి చేస్తా అన్నా కదా, ఏదో ఒకటి చేస్తాను కానీ. ప్లీజ్ అండి, మనీ అండి, కొంచెం మనీ అరేంజ్ చేయండి. అదే నేను ఏదో ఒకటి చేస్తాను. ప్లీజ్ ఫస్ట్ కొట్టారు కొంచెం. కొడతానే పడవని ముందు. శారీ చాలా బాగుంది. మీకోసమే సార్, మీరు వస్తున్నారంటేనే ఇంత రెడీ అయ్యాను. స్లీవ్లెస్ జాకెట్లు చాలా బాగున్నావు తెలుసా. మల్లెపూలు కొంచెం మీకోసమే సార్. నేను కొడతాను అన్నాను కదా, ముందు పనవు. నువ్వు అసలు 4 రోజుల నుంచి ఎంత అల్లాడుతున్నాను తెలుసా. మీకోసమే గిఫ్ట్ వేసుకున్నాను, మీకోసమే రెడీ అయ్యాను సార్. కొంచెం డాడీ హెల్త్ బాగాలేదు, ఐసీలో ఉన్నాడు, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే నేను ఇస్తాను, నేను కాదంటలేదు. నీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను, ప్లీజ్ అర్థం చేసుకో. నేను ఇస్తాను, అయిపోవాలి పనవు కానీ ఇస్తాను, అర్థం చేసుకో. ప్లీజ్ సార్, నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదా. అరే బ్రోకర్ చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా ఇస్తా అన్నాను కదా, ఇంకెందుకు ఇస్తావు? చెప్తే అర్థం కాదు, అవగానే ఇస్తాను. నాకు మూడ్ డిసప్పాయింట్ చేయమంటున్నాను మేడం, అర్థమైందా? ఏం సుఖం ఇచ్చావే, నా నెలలో దాహం మొత్తం తీర్చేసావు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నీలాంటి సాటిస్ఫాక్షన్ నేను చూడాల. థ్యాంక్స్ బంగారు. నీకేం ప్రాబ్లం ఉందో తెలియదు కానీ నా ప్రాబ్లం మొత్తం, నా ట్రస్ట్ మొత్తం తీసేసావు నువ్వు. థ్యాంక్ యూ. ఇది ఇబ్బంది అన్నావు కదా, నాకు తెలిసి నీకు ఇచ్చేదానికి డబ్బులు ఉంది పేమెంట్. మళ్ళీ వస్తాను, నాకు ఇదే సర్వీస్, సరేనా? బాయ్ బంగారం. తను డబ్బులు ఇచ్చాడు అనుకున్నట్టుంది, కానీ ఇంకా సరిపోతాయో సరిపోవు, ఇలానో ఏమో. మాటలు అసలు లేదు. రిలాక్స్ అవుతాయి. ఫోన్ వచ్చినంత వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. హలో,
చెప్పండి సార్. కొంచెం నాకు ఫీవర్గా ఉందండి. అవునండి. అవును అండి, కొంచెం ఫీవర్గా ఉందండి. సరే పంపించండి. సరేనండి, మరి పంపించండి. ఓకేనండి. అసలుకే ఫీవర్గా ఉంది, మళ్ళీ వస్తారండి. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి రెడీ అయ్యి ఉండాలి కదా, లేకపోతే బాగోదేమో. సుధాకర్ పంపించాడు. ఏంటండి అలా అన్నారు? ఏం లేదండి. ఏదో ఇబ్బంది పడుతున్నారనుకుంటా. అయ్యో ఏం లేదండి. అవును, మీకు కంఫర్టబుల్ ఏంటండి? ఏం కంఫర్టబుల్ అండి. సరే అండి. ఏంటండి ఒళ్ళు ఎంత కాలుతుంది? ఫీవర్. అయ్యో, ఫీవర్తో ఇలా చేస్తారా? తప్పదండి. సరే అండి, నేను వెళ్ళిపోతాను. లేదండి, వద్దండి. నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. మా డాడీ హెల్త్ బాగాలేదు. మా డాడీ వల్ల నేను పని చేస్తున్నాను. మా డాడీ ఐసీలో ఉన్నారండి. అయ్యో, మరి ఈ పని చేయాలా? వేరే పనులు ఏమైనా ఉన్నాయి కదా? అంటే వేరే పని ఇప్పటికిప్పుడు అంటే అంత డబ్బు రాదు కదా. 1 lakh వరకు అవుతుందండి. అందుకనే ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది వచ్చేసి. అలా కాదండి, ఇది చాలా తప్పు కదండి. తప్పైనా తప్పదండి. ఏంటండి వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను అలానే ఉంటున్నారు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా. ఏమంటే ఏం చెప్తారు మేడం, 8 సంవత్సరాలు సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేశాను. అవునా? పెళ్లి చేసుకోవాలి అనుకునే టైంలో హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అన్ని విధాలుగా తను అన్నీ నేర్పించి వెళ్ళిపోయింది. ఇప్పుడు 6 నెలల నుంచి ఆ డిప్రెషన్లోనే ఉన్నా. ఫ్రెండ్స్ నన్ను ఇలా చూడలేక ఇలా ఒక అమ్మాయి దగ్గర వెళ్తే నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వస్తావరా అని చెప్పారు. ఇక్కడికి ఆ సుధాకర్ గారికి చెప్పింది కూడా వాళ్ళే. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ప్రాబ్లం విన్న తర్వాత అసలు నేను చేసేది కూడా కరెక్ట్ కాదేమనిపిస్తుంది. నా డిప్రెషన్ నుంచి పోవడానికి వేరే దారి ఏదైనా ఉండే ఉంటుంది. ఈ అమ్మాయి దగ్గర రావడమే కరెక్ట్ కాదనిపించింది. సరే అండి, నేను వెళ్తాను. లేదండి, ఐఎమ్ కంఫర్టబుల్. నేను చాలా యాక్టివ్ ఉన్నాను. లేదండి, ఈ టైంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నేను వెళ్తానండి. ఏం కాదండి. మీ నాన్నగారికి ఆపరేషన్కి ఎంత అవుతుందండి? నాన్నగారికి 1 lakh అవుతుందండి. మరి మీ ఫ్యామిలీలో ఇవ్వడానికి ఎవరు లేరా? ఎవడైనా ఇవాళ రేపు ఎలా ఉన్నారండి చెప్పండి. అలా కాదండి, మీ బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ. ఒక తమ్ముడు ఉన్నాడండి. ఆ తమ్ముడు కూడా చదువుకి అన్నిటికీ నేనే చూసుకుంటాను. కాకపోతే ఇప్పుడు డాడీకి హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నానండి. సరేనండి, ఫస్ట్ అయితే నేను అమౌంట్ పే చేస్తున్నాను. వద్దులేండి. పర్లేదు, నెంబర్ చెప్పండి. వద్దులేండి.
అరే పర్వాలేదండి, ఫస్ట్ నెంబర్ చెప్పండి. 9122. ఇదే నా నెంబర్ అండి? అవునండి. సావిత్రి అని వచ్చింది. అవునండి. వేసాను చూడండి. ఏందండి ఇంత అమౌంట్ కొట్టారు? పర్లేదండి, మీ డాడీ ఖర్చులకు ఉపయోగపడతాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు అసలుకి నాకు రావడం కూడా చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే ఎవరైనా కానీ వచ్చి వెళ్తారు, లేదా అవసరానికి వస్తారు పోతారు, అంతేగాని ఎవరు ఇంత మనీ ఇవ్వలేదండి. పర్లేదండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ రుణం ఎప్పటికీ తెచ్చుకోలేమను. అరే పర్లేదండి, మీకు అవసరానికి ఆ డబ్బులు ఉంచండి. ఇంకేమైనా అవసరమైతే నేను రేపు ఎల్లుండి వస్తాను, అప్పుడు మళ్ళీ ఇస్తాను. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. సరే అండి, మీకు ఏ అవసరమైనా నాకు కాల్ చేయండి. ఓకేనండి. ఒక 2-3 డేస్లో వస్తాను. ఓకే, సరే అండి. థ్యాంక్స్ అండి. ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. దేవుడు ఇలా కూడా ఆదుకున్నాడు. డాడీ ఆపరేషన్కి సరిపోయి డబ్బులు వచ్చినాయి. అమ్మా, ఇంకా నేను టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. డాడీకి మనీ సరిపోతే ముందర ఫస్ట్ డాడీకి మనీ కొట్టాలి. తమ్ముడు అకౌంట్కి కొట్టేసా. తమ్ముడికి కాల్ చేస్తాను. హలో, మరి డబ్బులు వచ్చినాయిరా? నాన్న ఆపరేషన్కి డాక్టర్ గారు కట్టేసారా? నేను కొట్టినరా, చూసుకోరా ఒకసారి అకౌంట్. కొట్టాను. సరే సరే సరేరా, ఫస్ట్ నువ్వు నాన్న దగ్గర ఉంటా, నేను వస్తాను. నేను కూడా వచ్చేస్తాను అక్కడికి. ఓకేరా, ఉంటాను. అమ్మా, ఒక టెన్షన్ పోయింది. డాడీ హెల్త్ బాగుంటే చాలు. ఆ దేవుడి దయ వల్ల ఇంకేం వద్దు.